ఈ ఆస్ట్రోపోరోసిస్ గురించి చెప్పుకోవాలంటే మనకి ఈ మధ్య ఒక ఉదాహరణగా మనందరికీ తెలిసిన సునీత విలియమ్స్ గారు నాసా అమెరికా ద్వారా స్పేస్లోకి వెళ్ళిపోయి వారం రోజుల లోపల కిందకి భూమి మీదకి రాకుండా 9 నెలల పాటు స్పేస్లో ఉండాల్సి వచ్చింది. ఈ స్పేస్లో గ్రావిటీ ఉండదు కాబట్టి వాళ్ళు నడవకుండా ఉన్నందువల్ల ఆమె కిందకు వచ్చిన తర్వాత ఆమెలో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఈ గ్రావిటీ అంటే నడక లేకుండా ఉన్నందువల్ల ఎముకలు గుల్లబారుతాయి. గుల్లబారినప్పుడు ఏదర్శీమే అంటే ఆమెకి ఆస్టియోపీనియా కానీ మధ్య రకం కానీ ఆస్టియోపోరోసిస్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కండరాలు పట్టుతూ కూడా తగ్గిపోతుంది, దాన్నే సార్కోపీనియా అంటారు. అంతేకాకుండా రక్తనాళాల్లో కూడా మార్పులు వస్తాయి ఇది నడక లేకపోతే గ్రావిటీ లేకపోతే. అంటే బ్లడ్ అంతా కింద పూలప్ అయిపోతుంది, అందుకే మొహం తెల్లగా అయిపోవడం అటువంటి మార్పులు వస్తాయి. అందుకే ఆమె కిందకు వచ్చిన తర్వాత ఈ నడకను కూడా గ్రాడ్యువల్గా ఎక్సర్సైజెస్ ద్వారా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ ఆహారంలో మార్పుల ద్వారా నార్మల్ స్టేజ్కి తీసుకెళ్తుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే మన దేశంలో కూడా ఈ మధ్య ఊబకాయం పెరిగిపోతాం. కారణం ఏంటంటే ఈ జంక్ ఫుడ్ తినడం, ఆయిల్ లేకపోతే బయట ఉండే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఊబకాయం పెరగడం, ప్లస్ సరైన వ్యాయామం లేకుండా పోవడం. సింపుల్ ఎక్సర్సైజెస్ కానీ స్కూల్ పిల్లలు కూడా మినిమం 1 కిలోమీటర్ పరిగెత్తలేని స్థితిలో ఉన్నారు. సో వీటన్నిటిని నివారించేదానికి ఆస్టియోపోరోసిస్ నివారించేదానికి ముఖ్యంగా ఆహారంలో మార్పులు అంటే మెయిన్గా ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, బొరాన్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ వైటమిన్ D3 ఇవన్నీ ఉండే ఆహారం. వెజిటేరియన్స్ అయితే పాలకు సంబంధించిన పదార్థాలు అంటే మజ్జిగ, పెరుగు లేకపోతే పన్నీరు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మొలకెత్తిన గింజలు కానీ లేకపోతే ఈ మధ్య నట్స్లో కొంతవరకు ఈ కాల్షియం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మునగాకు, మెంతి కూర, అన్ని రకాలైన ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటిల్లో కాల్షియంతో పాటు మిగతా వైటమిన్స్, ఫైబర్ అధికంగా ఉంది. నాన్ వెజిటేరియన్స్ అయితే తప్పకుండా ఎగ్ వైట్తో పాటు 2 ఎగ్గులు తీసుకున్నప్పుడు ఒక ఎల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫిష్ ఈజ్ ద బెస్ట్.